సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక పడి లేచిన కెరటం. లాస్ట్ సీజన్లో చాలా లాస్ట్లో ఉన్నటువంటి ఈ టీం ఇప్పుడు రయ్యమంటూ ఫైనల్స్కి వచ్చేసింది. కోల్కతా నైట్ రైడర్స్తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయింది. అసలు రైజర్స్ రైజింగ్ వెనుక రీజన్ ఏంటి? లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏం మారింది? 2023 ఐపీఎల్ సీజన్ ఎస్ఆర్హెచ్కి ఒక పీడకల. 14 మ్యాచ్లు ఆడింది, గెలిచింది కేవలం 4 మ్యాచ్లే. ఇప్పుడు ఆ కౌంట్ డబుల్ అయింది. ఫామ్లో జోష్లో ఎక్కడ తగ్గేది లేదంటుంది ఎస్ఆర్హెచ్. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడినా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడి మళ్ళీ ఫైనల్ చేరింది. ఎక్కడ ఓడిందో మళ్ళీ అదే టీంను మట్టి కరిపించింది. కప్పెంతేందుకు సిద్ధమైంది. స్టాట్స్, సెంటిమెంట్స్ ఇలా ఎందులో చూసుకున్న హాట్ ఫేవరెట్ టీం ఎస్ఆర్హెచ్. ఒక్కసారి కాస్త పాస్ట్లోకి వెళ్తే ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008లో. అప్పుడు హైదరాబాద్ టీం పేరు డెక్కన్ చార్జర్స్. ఆ సీజన్లో కూడా పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉంది డీసీ. బట్ నెక్స్ట్ సీజన్లో కప్పు కొట్టింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది చూడండి అంటూ అభిమానులు ముందే సంబరాలకు రెడీ అయిపోయారు. 2023లో పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉంది ఎస్ఆర్హెచ్. ఆ లెక్కను చూసుకుంటే కప్పు మందే అంటున్నారు. నిజానికి సీజన్ స్టార్టింగ్లో ఉన్న టీమ్ సిచ్యువేషన్కి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగినట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఫైనల్స్లో తలపడేది కోల్కతా, హైదరాబాద్ కాబట్టి ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ మ్యాచ్తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 4 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడింది హైదరాబాద్. అయితే కేకేఆర్ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంది ఈ టీం. క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను బీట్ చేసి నేరుగా ఫైనల్స్కి వెళ్ళారు. ప్రీవియస్గా కేకేఆర్ 3 ఫైనల్స్ ఆడితే 2012, 2014 రెండింటిలో గెలిచారు. 2021 ఫైనల్స్లో మాత్రం ఓడిపోయారు. ఫైనల్స్లో 200 రన్స్ను చేజ్ చేసిన టీం కేకేఆర్. ఫైనల్స్లో అంత టార్గెట్ను చేజ్ చేసిన రికార్డు ఇప్పటికి కూడా అదే టీంది. ఇక ఇండియాలో ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్లోనూ ఇంతవరకు ఓడిపోలేదు కేకేఆర్. 2021లో ఓడింది కూడా దుబాయ్లో. సో ఈ సెంటిమెంట్ కాస్త కంగారు పెడుతోంది. మరి ఈ రికార్డులను చూసి మనం భయపడాలా? నో, నెవర్. రికార్డులు నెలకొల్పాలన్నా, వాటిని తిరగరాయాలన్నా మన టీంను మించిన వారు లేరుగా అంటూ సంబరపడాలా? పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీం ఎస్ఆర్హెచ్. ఇప్పటికే 2 సార్లు పవర్ ప్లేలో 6 ఓవర్లలో 100 పరుగులు దాటించింది. ఐపీఎల్ చరిత్రలో తక్కువ బాల్స్లో టార్గెట్ను చేజ్ చేసిన టీం ఎస్ఆర్హెచ్. హెడ్, అభిషేక్ ఇద్దరూ కలిసి కేవలం 62 బాల్స్లో 166 పరుగులను చేజ్ చేసి పారేశారు. ఇప్పుడు ఇదే నెంబర్ 1 రికార్డ్. ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో 3 సార్లు అత్యధిక పరుగులు చేసిన టీం ఎస్ఆర్హెచ్. హైయెస్ట్ టీమ్ స్కోర్ మనదే. సింపుల్గా ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ నామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. సో కేకేఆర్ అన్బీటబుల్ రికార్డును చూసి భయపడాలా? అస్సలు అవసరం లేదు. ఈసారి ఈ రికార్డును కూడా తిరగరాసేది మనమే. డోంట్ వరీ. హెడ్ మళ్ళీ చెలరేగాలి, క్లాస్ అండ్ క్లాస్ ఆట తీరు చూడాలి. అభిషేక్ శర్మ, త్రిపాఠి బౌలర్స్ను షేక్ చేయాలి. నితీష్ బాల్ను చెడుగుడు ఆడుకోవాలి. భువనేశ్వర్ నిప్పులు జరిగే బంతులు వేయాలి. నటరాజ్, కమిన్స్ ప్రత్యర్థులను కూల్చాలి. షాబాద్, సమద్ తమ ఇంపాక్ట్ చూపించాలి. సో లెట్స్ రైజ్ అప్ గైస్ అండ్ లివ్ ద కప్. యూ గైస్ రైజ్ టు ఎవ్రీ ఛాలెంజ్. మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్. సో ఫైనల్గా ఎస్ఆర్హెచ్ యాంథమ్ వినేయండి. సాయంత్రం టీవీలకు అతుక్కుపోండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.